ఏపీలో ఉద్యోగుల బదిలీలు జరగబోతున్నాయి. మొత్తం 15 శాఖల్లో బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఏపీలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏ శాఖల్లో బదిలీలు ఉండే అవకాశం ఉంది? దేవి, మొత్తం ఎప్పుడు జరుగుతుందా బదిలీలని అందరూ ఎదురు చూసిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 19వ తేదీ నుంచి బదిలీల మీద బ్యాన్ ఎత్తేసిన పరిస్థితి. 19వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసి ఈ మేరకు గైడ్లైన్స్ను కూడా విడుదల చేసింది ప్రభుత్వం. మొత్తంగా 14 శాఖలు అలాగే మొత్తం 15కు పైగా శాఖలు ఈ బదిలీలకు అర్హులుగా ఉన్నట్లుగా తెలిసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ బదిలీలకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా ప్రిపేర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక శాఖల విషయానికి వచ్చేసరికి రెవెన్యూ, పంచాయతీరాజు, మున్సిపల్, గ్రామ వార్డు సచివాలయాలు, మైనింగ్ శాఖ, అలాగే సివిల్ సప్లైస్, దేవాదాయ శాఖ, అటవీ పర్యావరణం, పరిశ్రమలు, అలాగే విద్యుత్ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ, వీటితో పాటుగా అదనంగా ఎక్కడైతే ఇంజనీరింగ్ సిబ్బంది ఏ శాఖల్లో అయితే ఉంటారో ఆ ఇంజనీరింగ్ సిబ్బంది అందరినీ కూడా బదిలీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటుంటే 5 ఏళ్ల పాటు ఎక్కడైతే ఒకే చోట పనిచేస్తూ వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ బదిలీలు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గైడ్లైన్స్ జారీ చేసింది. ఇక గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 ఏళ్లు పూర్తయిన తర్వాత బదిలీలకు అర్హులుగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ బదిలీల ప్రక్రియ ఈ నెలాఖరు నాటికి బదిలీలు వరకు జరిగే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖకు మాత్రం వచ్చే నెల 16వ తేదీ వరకు బదిలీలు జరిపే దిశగా కొంత వెసులుబాటు కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆఫీస్ బేరర్ల లెటర్లకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడంతో పాటుగా గైడ్లైన్స్ కూడా జారీ చేసింది. ఈ ఆఫీస్ బేరర్ల లెటర్స్ని జిల్లా కలెక్టర్లకు అలాగే రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్లకు సంబంధించిన లెటర్లను జీఏడీకి పంపించి స్క్రూటినీ తరువాత బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దేవి, థ్యాంక్ యూ పిఎంఆర్.